కళలకు కళాకారులకు పుట్టినిల్లుగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం విరాజిల్లుతుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర అన్నారు. గోదావరికని ఆర్సీ బోయే క్లబ్లో బిట్ ప్రశాంత్ డ్యాన్స్ అకాడమీ దేవ కళా బృందం ఆధ్వర్యంలో ఆదివారం విద్య, వైద్యం, సామాజిక సేవ, కళ, సాహిత్యం తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి 2024 తెలంగాణ రాష్ట్ర పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంతంలో వివిధ రంగాల్లో సేవలందించిన వారి ప్రతిభను గుర్తించడం, వారికి పురస్కారాలు అందించడం అభినందనీయమని అన్నారు. కళాకారులు, సాహితీవేత్తలు సామాజిక సేవా దృక్పథంతో ఈ ప్రాంతం రాష్ట్ర స్థాయిలో ముందు వరుసలో ఉంటుందని తెలిపారు. గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్న డాన్స్ అకాడమీ తమ్ముడు విజయ్ పులిపాక దేవేంద్రకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు అనేక రంగాల్లో అనేక రోజులుగా సేవలు అందిస్తూ ఉన్నారు. కానీ మీ మనసులో అంతగా నాకు అయ్యో గుర్తింపు రాలేదు కదా అనే భావనతో ఉన్నారు. ఎవరైనా మీ ప్రతిభను ప్రదర్శించడానికి అనేక వేదికలు ఉంటాయి. కానీ మీ ప్రతిభను గుర్తించి మిమ్మల్ని పురస్కారం చేసి అభినందనలు తెలిపేటువంటి వేదికలు చాలా తక్కువగా ఉంటాయి. ఆ వేదిక ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈ యొక్క డ్యాన్స్ అకాడమీ చేయడం అనేది నిజంగా చాలా సంతోషం. డ్యాన్స్ అకాడమీ అనేక కార్యక్రమాలను ఈ పారిశ్రామిక ప్రాంతంలో నిర్మాణం చేసినారు. అనేక మందిని ఈ యొక్క విద్యా రంగంలో శిక్షణ ఇచ్చి ప్రోత్సహించారు. అదే కాకుండా ఈరోజు ప్రతిభావంతులైనటువంటి వాళ్ళకు ఈ యొక్క వేదిక అందరూ కూడా ఒక గుర్తింపు ఇచ్చేటువంటి వేదిక కావడం చాలా సంతోషం. అనంతరం వివిధ రంగాల్లో సేవలందించిన వారిని సన్మానించారు. Shall we